పూర్ణంగా ఉండటం అనే దాని నుండి వచ్చిందనమాట. పూర్ణం అంటే తెలుసు కదా మీకు? ఇంకా ద్వంద్వం లేనటువంటి ఒక స్థితి అనమాట అది. మంచి, చెడ్డ ఆ! లేదా ఇంకా ఏమంటారు చాలా పవిత్ర, అపవిత్ర రకరకాలుగా సుఖ, దుఃఖ, లాభ, నష్టం ఇవన్నీ ఉంది కదా! ఈ మొత్తం ఎక్కడి నుంచో ఇదంతా కలిపితేనే పూర్ణం అనమాట. అప్పుడు మనం దీన్ని పవిత్రము, అపవిత్రము అంటున్నాం గదా! ఇదెందుకు ఇక్కడ మనం ఒకటి చెప్పుకున్నాం. ఒక జీవితానికి ఒక అర్థం ఇవ్వటం కోసం చెప్పిన మాటలే తప్ప, అలా చెప్పినవన్నీ మనం పవిత్రం అనేదంతా కూడా పవిత్రం కాదు. చూసారా? అలాగనేది పవిత్రము అనే ఆ పదం పూర్ణంగా ఉండటం అనే దాని నుండి వచ్చింది. దాని అర్థం ఏంటి అంటే వివేకవంతము. ఆ పదంలో ఇదంతా ఇమిడి ఉందనమాట. పూర్ణం. అంటే ఆలోచన ద్వారా పనిచేస్తున్నటువంటి మనసు పవిత్రంగా ఉన్న దానిని ఎంతగా తెలుసుకోవాలి అనుకున్నప్పటికీ, అదంతా కూడా కాల పరిధిలోనే పనిచేస్తుంది. ఇది మీకు అర్థమవుతుంది కదా! మీకు అర్థమైనా, అవ్వకపోయినా దీన్ని వినండి. అయితే మీ పరిశీలనలో మీకొక క్లారిటీ కూడా వస్తుందనమాట. ఇక్కడ చెప్పిన దానికి. మీరేదైనా అడగొచ్చు. మీరు మ్యూట్‌లో నుంచి బయటకొచ్చి మీరు అడగాలనుకుంటే అడగొచ్చు. చూసారా? ఎందుకంటే ఆలోచన ద్వారా పనిచేస్తున్నంత సేపు గూడా ఈ మనసు పవిత్రంగా ఉన్న దానిని ఎంతగా తెలుసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా అది కాల పరిధిలోనే పనిచేస్తున్నట్లనమాట. ఎందుకంటే ఇక్కడ ముక్కయ్య ఉంది కాబట్టి. ఇక్కడ విభజనకు లోనైన ఈ క్షేత్రంలో ఆ మనసు ఉందనమాట. ఆ మనసు విభాగాలవ్వకుండా అఖండంగా ఉండగలదా మరి? చూసారా? ముక్కవ్వకుండా ఆ మనస్సు అఖండంగా, విభాగాలు కాకుండా అఖండంగా ఉండగలదా? అప్పుడే అది ధ్యానం అంటే ఏంటో అర్థం చేసుకుంటుంది. చాలామంది ధ్యానాల గురించి మాట్లాడతారు. రకరకాల మార్గాలు, రకరకాల ఈ ధ్యానం ఇలా చేయాలి, ఈ ఓంకార ధ్యానం ఇలా చేయాలి, లేకపోతే ఇంకోటి ఇలా చేయాలి, ఈ రామనామ జపం ఇలా చేయాలి. రకరకాలుగా చెప్తా ఉంటారనమాట. అదంతా మనకి తెలిసి ఏంటంటే, మన దృష్టిలో అది ధ్యానం అని మనం అనుకుంటాం. అదంతా ఎక్కడ ఆలోచన చేత చేయబడుతుందనమాట. చూసారా? అది సత్యమైన ధ్యానం ఎలా అవుతుంది? ఇది మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఖండన లేదు, ఏమి లేదు. కేవలం తెలుసుకుంటున్నాం అంతే. తెలుసుకుంటున్నాం. కాల పరిధిలో పనిచేసేది ఒక తలపుతో నేను ధ్యానం చేస్తున్నానంటే, అదేంటి అర్థం అది దానికి? దాని అర్థం ఏంటి? నేను ధ్యానం చేస్తానంటే అది ఒక దానికి ఫలితం అది. ఇదొక భాగం అనమాట. ఇది కాల ఫలితం. ఎంతో ప్రభావానికి, ఎన్నో గాయాలకు, ఎన్నో సిక్కులకు, ఎంతో దుఃఖానికి, ఎంతో గందరగోళానికి ఫలితమైనటువంటి ఈ మనస్సు వాటన్నిటిలో చిక్కుకున్న ఆ మొత్తం ఇదంతా కూడా ఆలోచన యొక్క ఫలితమే. చూసారా? అప్పుడు నేను సమకూర్చుకున్న ఆలోచనలతో చేసే ధ్యానం ధ్యానమా? జపం జపమా? చెప్పండి. ఇదంతా కూడా అఖండత్వం ఎక్కడైనా కనిపిస్తోందా ఇక్కడ మీకు? పరిమితం అయిపోయి లేదా? ఆలోచన ఎప్పుడైతే ఎంటర్ అయిందో అది ముక్కయిపోయింది కదా! అలా ముక్క అవ్వకుండా ఉండగలదా అది? అలా అఖండంగా ఉన్న ఆ మనసు ధ్యానం అంటే ఏమిటో దానికి పూర్తిగా అర్థం చేసుకుంటుందనమాట. ఆ గ్రహింపొచ్చేస్తుంది. అంటే అప్పుడేమవుతుంది? ఆలోచన తీసుకోదది. ఆ ఫలితాలు దానికి అక్కర్లేదు. కానీ అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎన్నో గాయాలకు, ఎంతో చిక్కుల్లో, ఎంతో దుఃఖానికి, గందరగోళానికి ఫలితమైపోయి ఇప్పటికే ఉన్నటువంటి ఆ మనసు వాటన్నిటిలో చిక్కుకుపోయింది గదా! ఆ మొత్తం ఇదంతా కూడా ఆలోచనల యొక్క ఫలితం అనమాట. ఇది ఆలోచనకున్న స్వభావంలోనే ముక్కలు చేయబడిపోయింది. సత్యమేమో ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు ఇది చూస్తే అది పూర్ణం. ఎక్కడ విడిగా లేదది. అందుకే మనం ఇది మీరు జీవితాన్ని ముక్కవ్వకుండా అవిభాజ్యంగా
పూర్ణంగా చూడగలరా? ఈ మనసు పూర్ణంగా ఉండగలదా? అంటే ముక్క ఒక్క ముక్క కూడా కాకుండా ఉండగలదా? అందుకని దీనిలోకి శ్రద్ధగా వెళ్ళాలి మనం. చూడండి. కాబట్టి ఇందులోనికి శ్రద్ధతో ప్రవేశిస్తే శ్రద్ధ ప్రవేశిస్తుందనమాట. అప్పుడు దానికి ఆ శ్రద్ధ ముక్క అవ్వకపోతే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు గీత కూడా. ఆ పదాల వెనుకున్న దాన్ని ఆ తాత్పర్యాన్ని మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం అనమాట. శ్రద్ధ ఉన్నప్పుడు ఈ మనసు పరిపూర్ణమై ఉంటుందనమాట. ఇది మీకు అర్థమవుతుందా? యాంత్రికత ఉండదు. శ్రద్ధ ఉన్నప్పుడు యాంత్రికత ఉండదు. ఆ యాంత్రిక లేని మనసు ఎలా ఉంది? ముక్కవట్లేదు. పరిపూర్ణంగా నిండుగా ఉందనమాట. అన్నిటిని తీసుకుంటాం. అశ్రద్ధ అట్లాంటిదనమాట. ఎలా ఉందో చూడండి. శ్రద్ధ ఉన్నప్పుడు ఈ మనసు పరిపూర్ణమై ఉంటుంది. అంటే జాగరూకత కలిగి ఉంటుందంట. గొప్ప వాత్సల్యంతో ఉంటుంది. గొప్ప ప్రేమతో ఉంటుందది. అలా పూర్ణమైన ఈ మనసు సావధానతతో ఉంటుందనమాట. అందువల్ల ఏమవుతుంది? దానికి చక్కగా ఏది ఉన్నా కూడా దానికి ఆ అనుస్పందన ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ఆ లోతైన, అస్థిరమైన ఈ ప్రేమ భావము అనే ఆ లక్షణం దానికి ఆల్రెడీ అక్కడ ఉంటుందనమాట. మనం ఏదో చేసి ఈ ప్రేమ భావం అనే ఆ లక్షణం తెచ్చుకోక్కర్లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నది బయట పడిపోతుందనమాట. అశ్రద్ధ వల్ల అనమాట. అలా ఆ మనసు ఎప్పుడైతే ఉందో ఆ మనసు పూర్ణము. ఇప్పుడు చూడండి, ధ్యానం అంటే ఏమిటో విచారణ చేయటం ప్రారంభించగానే అది అలా ఉంటుందనమాట. మీరు ఇక్కడ రియల్ ధ్యానం చేయగలుగుతున్నారు. ఆ ధ్యానానికి ఒక మార్గం అంటూ లేదనమాట. ఇక్కడ చూడగలుగుతున్నారు. అది ముక్కవ్వకుండా శ్రద్ధతో, జాగరూకతతో ఉన్నప్పుడు అది ముక్కవ్వట్లేదు. చూసారా? ధ్యానం అంటే ఏమిటి ఇక్కడ మీకు తెలుస్తాను. అప్పుడు ఇలాంటి ధ్యానానికి ఒక మార్గం అంటూ ఉందని మీరు చెప్పగలరా? చెప్తారా? ఏ మార్గము లేదు దానికి. ఇక్కడ శ్రద్ధ. అప్పుడు ఇలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పవిత్రమైనదేదో తెలుసుకోవటం కోసం మీరు ముందుకెళ్ళిపోతారన్నమాట. ఎక్కడ ఆ లోతులకెళ్ళిపోతారన్నమాట. ఉపరితలం లేదు ఇంక మీకక్కడ. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, దయచేసి ఇది వినండి. ఇది మీ జీవితం కదా! ఇది మీ జీవితం. భిన్నంగా జీవించే విధానం తెలుసుకోవటం కోసం మీ హృదయాన్ని, మీ మనసును పూర్తిగా దీనికి సమర్పించేసుకోండి అంటున్నాడు. మీకు అర్థమైందా? మన జీవితానికి పూర్తిగా అర్పించుకోవాల్సి వస్తుంది ఇక్కడ. శ్రద్ధ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. అప్పుడే మీకు ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుందనమాట. ఈ ధ్యానం ఎంతసేపు చేయాలి? రకరకాల పూర్వం నుంచి మనకి అనేక నియమ నిష్టలతోటి రకరకాలుగా కొనసాగిపోయింది. అది ఇంకా పూర్ణంగా లేదు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇలా ఇప్పుడు చూస్తే ఏదో ఒక దానికి కారణానికి ఫలితంగానే మన ధ్యానాలు అలా కొనసాగినాయి. ఇప్పుడు అది లేదు ఇక్కడ. చూసారా? ఆయన అంటున్నాడు, మీ జీవితాన్ని గనక అర్పిస్తే ఇది సుఖమని కానీ, దుఃఖమని కానీ, పవిత్రమని కానీ, అపవిత్రమని కానీ లేనటువంటి ఆ స్థితిలో ఆ మనసు ఎక్కడ ముక్కవ్వకుండా ఉండగలదా? అప్పుడేమవుతుంది? నియంత్రణ ఏదైతే నియంత్రిస్తాయో సిద్ధాంతాలు, వ్యవస్థలు, ఇంకా రకరకాల శాస్త్రము దాని ఏయైతే ఉన్నాయో అవన్నీ కూడా. అదంతా ఆ నియంత్రణ అన్నిటినీ కూడా ఈ శ్రద్ధతో మీరు గమనించి దాన్ని దాటి ఇవతలికి ఎప్పుడైతే వచ్చారో చూసారా? దాని అర్థం అదే అని చెప్తున్నారన్నమాట. దాన్ని తెలుసుకోవాలంటే మీ హృదయాన్ని పూర్తిగా సమర్పించేయండి ఇక్కడ. మీ మనసుని ఏ వ్యాపకాలతో నింపకుండా, సిద్ధాంతాలతో నింపకుండా చూసారా? ఏ ఘర్షణ లేనటువంటి ఆ మనసుని ఇక్కడ సమర్పించేసుకోండి.
ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఇంకక్కడ నియంత్రణ లేదు. హఠం లేదు. చూసారా? పూర్తిగా దాన్ని చూస్తూ దాటి ఇవతలకొచ్చేస్తారనమాట. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్లు జీవించటం, ప్రతి కోరికకు మోహపూరిత దృక్కులు లేదా ప్రతి చర్యలకు, ప్రతి సుఖానికి, ఆ సుఖం కోసం ప్రాకులాడటం, ప్రతి ఆరాటానికి లొంగిపోవటమని కాదు. ఇక్కడ ఏదొచ్చినా దాన్ని సమస్థితికి తెచ్చుకోవటం. సరళ చింతనం విరళతః పరం భగవాన్ చెప్తారు కదా! ఒక మోహపూరిత దృక్కు, ఇంకా ప్రతిచర్య. అదో సుఖానికో, ప్రాకులాడటం ఇది ఏమీ లేనటువంటి, ఆరాటం లేనటువంటి ఒక తెలివి కావాలి మనకి.